మీరు అన్నారు చాలా మంది నా మీరు ఆయన అడిగినప్పుడు ఎలాగొచ్చింది మీకు ఆపర్చునిటీ అంటే, నాకు 10-15 కౌంటర్లు వచ్చేస్తుంటే నేనే దిగమంగేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను టప్పని బై ఫోన్ ఆయన వచ్చేస్తుంది బై ఫోన్ అని వచ్చింది ఆపేసుకుని చెప్పండి మేడం మీరు మాతో చెప్పండి. మీది వేమవరం మాది ఆకివీడు. మీ దగ్గర ఏ టోన్ ఆఫ్ ఎటకారం ఉంటుందో నా దగ్గర అదే టోన్ ఆఫ్ ఎటకారం కంటిన్యూ గట్టిగా బిర్యానీ తింటే నడిచి వచ్చేచ్చు మీ ఊరు. అదే అన్న. అందుకనే అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వీళ్ళందరూ నా కామెడీ ఇవన్నీ చూసేసి ఉన్నారు, సో ఇలాగ ఈ ఆర్క్ ఆఫ్ కావాలి, ఈ స్టైల్ ఆఫ్ కావాలంటున్నారు. బట్ ఇక్కడ మేము ఆల్రెడీ మిస్ అవుతున్నాం వింటేజ్ సునీల్ గారిని మిస్ అవుతూ ఉన్నాం. బట్ ఆ డ్యాన్స్లో ఎక్కడో కాస్త మమ్మల్ని సాటిస్ఫై చేశారని అనిపించింది. సో ఆ పాత స్టైల్ ఆఫ్ దాన్ని అయితే పూర్తిగా విలన్గా వెళ్తున్నారు. మీరు అనుకున్నటువంటి మీ డ్రీమ్ని అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. బట్ పాతలో ఉన్నటువంటి సునీల్ని మళ్ళీ ఏమైనా తీసుకొస్తారా అంటే? అంటే నేను రెండు చేస్తున్నానండి. నాకు ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లో కామెడీ కూడా ఉన్నాయి. తమిళ్లో కూడా ఒకటి కామెడీ తెలుగులో కూడా ఒకటి కామెడీ ఇది చేస్తాను. అంటే నాకు ఇప్పుడు అన్ని రకాలు వస్తున్నాయండి. అంటే ఓన్లీ సీరియస్గా విలన్గానే వెళ్ళిపోయి ఓన్లీ నెగిటివ్ క్యారెక్టర్లు రావట్లేదు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లో పాజిటివ్ క్యారెక్టర్లు వస్తున్నాయి, కొన్ని సెంటిమెంట్ ఉన్న అంటే నేను నా ఫస్ట్ సినిమా యాక్చువల్గా నన్ను అడిగింది ఫోన్ చేసి మార్క్ యాంటనీ సినిమా అండి. ఆదిక్ తను అడిగాడు, నాకు ఫోన్ చేశాడు ఫస్ట్. బేసిక్గా నాకు తెలుగు తప్ప ఏం రాదు కదండి. యాక్చువల్గా తెలుగు కూడా శుద్ధ తెలుగు అసలు రాదు నాకు. మా కొలొక్కిలు తెలుగు వచ్చి కానీ కరెక్ట్గా తెలుగులో మంచి తెలుగులో రాస్తే అది కూడా అర్థం కాదు. అయితే ఆయన అడిగాడు ఫోన్ చేసి, సార్ మీరు ఇలాగా క్యారెక్టర్ ఉంది మీరు చేయాలని అడిగాడు ఆయన. నేను అన్నాను, కాదు ఏమనుకోద్దు భయ్యా, సారీ, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు తమిళనాడులో. సో మీరు అనుకుంటే బోళ్ళంతమంది, మరి నాకు లాంగ్వేజ్ రాదు కదా, కాన్ఫిడెన్స్ ఉండదు. ఫస్ట్ లాంగ్వేజ్ మీదే నేను కరెక్ట్గా డైలాగ్ చెప్తున్నాను లేదా అనేది నా యాక్టింగ్ టర్నింగ్ ఇంటూ డిబేట్ కాంపిటీషన్ అయిపోద్ది. నేను మాట్లాడింది కరెక్టా కదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. సారీ అన్నాను. అంటే తను అన్నాడు, సునీల్ సార్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారో లేదో, నేను తీసేది సినిమా సార్, రేడియో డ్రామా కాదన్నాడు. అదేంటి అన్న, నా రేడియో డ్రామా అనుకోండి చెవులకి వినపడుతుందండి, అది దానికి లాంగ్వేజ్ అవసరం. సినిమా అనేది విజువల్ మీడియా సార్, నేను ఇచ్చేది విజువల్ మీడియా, డైలాగు మీకు సెకండరీ. నాకు మీ ఫేస్ కావాలి, ఆ కళ్ళు కావాలి, మీ ఎక్స్ప్రెషన్, మీ టైమింగ్ కావాలి నాకు. అందులో ఏంటంటే యంగ్లో ఉన్నప్పుడు విలన్ అనిపించాలి, ఫ్లాష్ బ్యాక్లో సడన్గా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కూడా మీరు గెటప్ వేసుకోవాలి, సూట్ అవ్వాలి. ప్లస్ అది కామెడీగా ఉండాలి, అది కామెడీగా ఉంటూ యాక్షన్ చేస్తూ ఉండాలి. పక్కన పెద్ద యాక్షన్ హీరో విశాల్ గారు ఉంటారు, ఆయన కాపాడుతూ ఉండాలి ఫైట్ చేసి, మీరు ఓల్డ్ గెటప్లో ఉండి. నాకు మీరైతే మిడిల్లో ఉన్నారు మీరు, నేను అటు ఓల్డ్ గెటప్ మీకు వేసుకోవచ్చు, ఇటు మీకు యంగ్ వెర్షన్ లాగా నేను చేసుకోవచ్చు కావాలితే, చిన్న చిన్న మార్పులతో మీ ఫిజికల్ చేంజెస్తో. వేరే పెద్దోళ్ళని తీసుకుంటే దీనికి నేను మళ్ళీ ఏఐ చెయ్యాలి యంగ్ గెటప్కి అని. అంటే అయినా మీరు ఎన్ని చెప్పినా నాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు భయ్యా, సారీ భయ్య ఏమనుకోకండి, మీరు తెలుగులో తీసినప్పుడు చేస్తాను సార్. ఇప్పుడు మీకోసం నేను తెలుగులో ఇప్పుడు సినిమా తీస్తాను. మీరు ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అన్నారు, చెప్పండి అన్న. ఎక్స్ప్రెషన్ యూనివర్సల్ అండి, లాంగ్వేజ్ లిమిటెడ్ అండి. అదే చార్లీ చాప్లిన్ గారు కనుక మనకి డైలాగ్ చెప్పుండుంటే ఓన్లీ అమెరికా సూపర్ స్టార్ అవుతారు. ఆయన డైలాగే చెప్పలేదు కాబట్టి హీఈస్ యూనివర్సల్ సూపర్ స్టార్. నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, మీ టైమింగ్, మీ ఫేస్ కావాలి అన్నాడు. దానికి నేను పడిపోయి ఓకే భయ్యా నేను చేస్తాను, నాకు సపోర్ట్ ఇవ్వాలి మరి ప్లీజ్ ప్లీజ్. అక్కడ అందరికీ ఆయన ప్రాంప్టింగ్ చెప్పేవాడండి. ఒక సీన్లో ఎస్జే సూర్య గారికి ప్రాంప్టింగ్ చెప్తున్నారు ఆయన, విశాల్ గారికి ప్రాంప్టింగ్ చెప్తున్నారు ఆయన, నాకు ప్రాంప్టింగ్ చెప్తున్నారు. ఎస్జే సూర్య గారు డైలాగ్ మీనింగ్ తెలియదు కదా, ఎస్జే సూర్య గారు డైలాగులు కూడా నేను చెప్పేస్తున్నాను ప్రాంప్టింగ్ చెప్పగానే. అవి మీకు షూటింగ్లో చాలా ఎంజాయ్ చేసాం అప్పుడు. సో ఇప్పుడు నేను 2 రకాలు చేస్తున్నానండి. సార్ ఇప్పటికి తమిళ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? పర్లేదండి, పర్లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. గ్రంథాలే రాసేలేం కానీ పర్లేదు, అర్థం అవుద్దండి, చిన్న మేనేజ్ చేయగలం. సార్ సునీల్ గారు భయ్యా, మీలో మంగళం సీన్ ఎలా చూసాడండి సుకుమార్ గారు? అది నిజంగా నాకు షాక్ భయ్యా, నిజంగా. అదే చెప్పండి. అది నాకు తెలియదు నిజంగా, ఆయన విజన్ అది. మన లాక్డౌన్ టైంలో ఆయన నేను చేసి భయ్య నేను ఇలా క్యారెక్టరైజ్ చేస్తున్నాను డార్లింగ్ అంటే, ఆయన 2 డేస్లో ఫోన్ చేసి, అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం మనం, ఫోన్ చేసి డార్లింగ్ నేను ఇలాగా ప్యూర్ ఈవిల్ క్యారెక్టర్ అనుకుంటున్నా, ప్యూర్ విలన్, నువ్వు కామెడీ చేయకూడదు, ఎప్పుడైనా నువ్వు మాట్లాడింది ఏదన్నా తేడాగా ఉంటే దానికి నవ్వు వస్తుందేమో,
అసలు బాడీ కూడా అసలు కదలకూడదు, హెవీగా ఉండాలి, ఓన్లీ నీ ఐస్తోని నీ ఫేస్ లిమిటెడ్ మూమెంట్తో చేయాలి డార్లింగ్ అన్నారు. ఓకే డార్లింగ్ అలాగే. అప్పుడు గెటప్ పంపిస్తాను, లుక్ టెస్ట్. అప్పుడు ఎవరు లేరు కదండి, మనకు మనమే చేసుకోవాలి. సో ఓన్లీ మా మేకప్ మ్యాన్ తన మటుకి వచ్చి పక్కనే అదే కాంపౌండ్ వచ్చి మొత్తం శానిటైజేషన్తో మేమిద్దరం అన్నీ చూసుకుని వాళ్ళు ఏంటంటే బట్టలు పంపించారు. నేనేం చేశానంటే బట్టలకు ఒక యాక్ట్ యాడ్ చేశాను. అంటే ఈ డ్రెస్కి పల్లీలు తింటే బాగుంటుంది అనిపించింది, ఈ డ్రెస్కి పేపర్స్ అవుతే బాగుంటుందని, ఈ డ్రెస్కి సిగరెట్ కాలితే బాగుంటుంది, ఆ చేతులు అది ఉంటే బాగుంటుంది, ఈ డ్రెస్కి మనం మొక్కల దగ్గర ఏదైనా పని చేస్తాం అంటే డ్రెస్ను బట్టి ఒక యాక్ట్ చేస్తూ మా ఇంటి దగ్గర ఖాళీగా ఉంది అది చేసి ఫొటోస్ పంపిస్తే వాళ్ళందరికీ నచ్చి, నేను ఇప్పుడు అనలేదు మీతో, నేను ఆల్మోస్ట్ జరిగిన 4 years నేను డైలీ 4 head షేవ్ చేసుకున్నా. రెస్ట్ ఆఫ్ ద మూవీస్కి చిన్న బిట్టు పెట్టుకున్నాను యాక్చువల్గా.